తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ 420 రోజులు పూర్తవుతున్న 420 హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వరంగల్ బస్టాండ్ రోడ్లోని గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినతి పత్రం అందజేశారు. మరో వార్త చూసినట్లయితే వర్ధనపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ల పదవీకాలం ముగియడంతో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌన్సిలర్లను సన్మానించారు. ముఖ్యంగా వర్ధనపేట గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి 150 కోట్లతో కేసీఆర్ అభివృద్ధి చేశారని, కేసీఆర్ పాలన అంటే స్వర్ణయుగమేనని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే సంగెం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా సంగెం మండలంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటిస్తామంటే పోలీసుల ద్వారా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని పర్యటిస్తామని ఈ సందర్భంగా ధర్మారెడ్డి చెప్పారు. దాంతోపాటు కేసీఆర్ రైతు పక్షపాతని, బీఆర్ఎస్ హయాంలో అనేక రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలయ్యాయని సందర్భంగా చల్ల ధర్మారెడ్డి కొనియాడారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ పట్టణంలోని పబ్లిక్ గార్డెన్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వీణా భాస్కర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు నివాళులర్పించి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ గాంధీజీకి వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తొర్రూరు పట్టణంలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు 420 మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్న క్రమంలో గాంధీజీకి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి, మోసపూరిత విధానాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గాంధీజీకి వినతి పత్రం అందజేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ములుగు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 420 హామీలు, 420 రోజుల కాంగ్రెస్ మోసపూరిత పార్టీకి సంబంధించిన విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రేగొండలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 420 రోజులు పూర్తవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను అమలు చేయాలంటూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. దివాకర్ రావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి జీఎం ఆఫీస్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయినప్పటికీ
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 420 హామీలు 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తోందని, వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. మందమరి, రామకృష్ణాపూర్, చెన్నూరులలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రాలు అందజేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉంది. గుండాల మండలం ముత్తాపురం సమీపంలో ఉన్నటువంటి కిన్నెర్స్ అనే వాగులో అక్రమంగా ఇసుక తోలకపోవడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏకంగా జేసీబీని అక్కడ పెట్టి ఇసుక తోడి టిప్పల ద్వారా తరలించడాన్ని అడ్డుకున్నటువంటి గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు జేసీబీతో పాటు 3 లారీలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక టేకులపల్లి మండలం కిష్టారం గ్రామ సమీపంలో ఉన్నటువంటి పాత లచ్చగూడ సమీపంలోనూ అక్కడ ఉన్నటువంటి వాగు నుంచి ఇసుక తరలించకపోయేందుకు అక్రమార్కులు ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. 3 ట్రాక్టర్లను పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలో దిగి ఆ వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కి తరలించారు. మొత్తం ఈ ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ నేతలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఉన్నట్టుగా ఇల్లందు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇసుక తరలించకపోతున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా వచ్చి చాలా చోట్ల ఇసుక మాఫియాను అడ్డుకొని ఆ వాహనాలను పోలీసులకు అప్పగించడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో గత 2 రోజులుగా ఒక ఆంబోతు ఎద్దు తీవ్ర అస్వస్థతకు గురై ఉండటాన్ని స్థానిక 108 అధికారులు 108 సిబ్బంది గుర్తించారు. వెటర్నరీ వైద్యులకు సమాచారం ఇవ్వగా ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి వెటర్నరీ వైద్యులు ఎద్దు అస్వస్థగా ఉండటాన్ని గుర్తించి వైద్యం అందించారు. ప్లాస్టిక్ కవర్లు తినడంతోనే ఆ ఎద్దు అస్వస్థతకు గురైందని గుర్తించి దానికి తగిన వైద్యం అందించారు. అయితే అస్వస్థకు గురైనటువంటి ఎద్దు, ఆంబోతు ఎద్దు దాదాపు 10 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఎట్లా వచ్చిందన్న దాని మీద అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ఎద్దుకి వైద్య సేవలు నిర్వహించి ప్రస్తుతం బాగానే ఉందని చెప్పి వైద్యులు చెప్పారు. కొద్ది రోజులు రెస్ట్ తీసుకునేలాగా చూడాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు అందరూ కలిసి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 రోజులు గడిచిన సందర్భంగా మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీకి విగ్రహానికి అందరూ కూడా పూలమాల వేసి అంజలి ఘటించడంతో పాటు వినతి పత్రాలు సమర్పించారు. అలవిగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది తప్ప అమలుకు దూరంగా ఉంటుందని నేపథ్యంలో ఆ పార్టీ నాయకులకు, అట్లాగే మంత్రులకు, ఇతరులకు ఉన్నటువంటి ముఖ్య నేతలకు సద్బుద్ధిని ప్రసాదించి ప్రజలకు 6 గ్యారంటీలు అమలయ్యేలాగా చూడాలని మహాత్ముని వేడుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నుంచి మొదలుకొడితే సత్తుపల్లి, వైరా, మదిరతో పాటు ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు ప్రాంతాలలో పెద్ద ఎత్తున తరలించిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రాలు సమర్పించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు, తెల్కపల్లి, తిమ్మాజిపేట, బిజ్నపల్లి, పాలెం గ్రామాల్లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించి అనంతరం విగ్రహాలకు వినతి పత్రాలు బీఆర్ఎస్ శ్రేణులు అందజేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేసే విధంగా వాళ్లకు బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మా గాంధీని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాలయాపన చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ₹1 కోటి తన సొంత నిధులు వెచ్చించి ఈదమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించారు. నిన్నటి నుంచి కూడా విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమము ఎంతో కన్నుల పండుగగా సాగుతుంది. ఈరోజు అమ్మవారి విగ్రహాన్ని
పట్టణంలో పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రకు పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, బతుకమ్మ సంబరాలతో అత్యంత భక్తి పారవశ్యంతో కూడా అమ్మవారి శోభయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి సాకిబండ తండ వ్యవసాయ పొలాల్లో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ సర్వే పేరిట గతంలో అధికారులు వచ్చినప్పటికీ ఉన్నటువంటి గిరిజన రైతులు అడ్డుకున్నారు. మళ్ళీ తాజాగా ఈరోజు సర్వే చేయడానికి భారీ పోలీసు బలగాలతో అధికారులతో వచ్చినటువంటి అధికారులను సాకిబండ తండకు సంబంధించినటువంటి రైతులు మరొకసారి అడ్డుకోవడంతో వాళ్ళు చేసేదేమీ లేక తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆమన్గల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పత్యా నాయక్తో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా వాళ్లకు సంఘీభావం తెలపడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి, పచ్చని పంటలు పండుతున్నటువంటి మా పొలాల్లో చిచ్చు పెట్టొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిరిజన రైతులు హెచ్చరించడంతో పాటు అక్కడ వచ్చినటువంటి పత్యా నాయక్ ఆర్డీఓతో మాట్లాడి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టాలని, అంతవరకు భూముల సర్వే కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దని చెప్పేసి కూడా ఆయన ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి సాకిబండ తండాలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చకపోవడంతో ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, ఆమన్గల్ మండల కేంద్రాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి మహాత్మా గాంధీ విగ్రహాలకు వాళ్ళు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు వినతి పత్రాల్లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. తలకొండపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆమన్గల్లో బీఆర్ఎస్ పార్టీ ఆమన్గల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పత్యా నాయక్తో పాటు పలువురు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 420 రోజులు గడిచిన ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి సర్కారు అనేక హామీలను గుప్పించి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని బిగాల గణేష్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో అనేక మంది వృద్ధులు, వికలాంగులతో పాటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వెంటనే రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని గణేష్ గుప్తా డిమాండ్ చేశారు. ఇక కామారెడ్డి జిల్లా వార్తల విషయానికి వస్తే ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 14 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 4 విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, 10 మంది విద్యార్థులు డిశ్చార్జ్ చేయడం జరిగిందని వైద్యులు అంటున్నారు. ఫుడ్ పాయిజన్ కలకలం లేపడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వైఖరితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వార్డెన్తో పాటు మధ్యాహ్న భోజన ఏజెన్సీలపై తనిఖీలు సరిగ్గా లేకపోవడంతో నాణ్యత లేని భోజనాలు అందించడం వల్ల మధ్యాహ్న భోజనం వికటించిందని, విద్యార్థుల పట్ల అశ్రద్ధ చూపడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రధాన ఉపాధ్యాయుడి పైన, మధ్యాహ్న భోజన ఏజెన్సీ పైన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 420 రోజులు గడిచిన 420 హామీలు ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పటి వరకు 420 రోజులు గడిచిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, రామారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వినతి పత్రం అందజేశారు.
420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 డేస్ కలిసిన ఇప్పటి వరకు ప్రజలకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని, ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ప్రజలంతా హామీల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా 420 హామీలపైన 420 రోజులు వచ్చినటువంటి సందర్భంలో నిరసనలు మిన్నంటాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కోరుట్ల నియోజకవర్గంలో ఇవాళ మెట్పల్లి పట్టణంలో గాంధీ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 420 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారు. కోరుట్ల నియోజకవర్గంలో దాదాపు అనేక మందికి రుణమాఫీ కాలేదు. అలాగే వారంతా కూడా ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాము మొరపెట్టుకున్నా కూడా ఎటువంటి హామీ కావట్లేదంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వారందరూ కూడా మీ తరపున పోరాడతామంటూ వారికి భరోసా ఇచ్చారు. ఇంకా జగిత్యాల పట్టణంలో కూడా మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత కూడా గాంధీ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. పూర్తి స్థాయిలో 420 హామీలను 420 హామీలు నెరవేర్చాలని కూడా ఆమె కోరడం జరిగింది. ఇటు కోరుట్ల, ధర్మపురి, అలాగే మల్యాల్, రాయ్కల్, కొడిమ్యాల్ అనేక ప్రాంతాల్లో కూడా సారంగాపూర్, బీర్పూర్ ప్రాంతాల్లో, ధర్మపురిలో కూడా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా హామీలు నెరవేర్చిన పక్షంలో తమంతా కూడా మున్ముందు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉంటామంటూ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో 100 ఎకరాల భూమి కబ్జా గురైన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి నర్సింగాపూర్ గ్రామస్తుల ఫిర్యాదుతో అధికార యంత్రాంగం అయితే కదిలింది. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ శ్రీనివాస్తో పాటు ఇతర అధికారులు కూడా ఎంత సర్వేలో ఎంత కబ్జా గురైందనే దానిపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వారం రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. ఎందుకంటే 100 ఎకరాలకు పైగా కబ్జా గురైన నేపథ్యంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరైన కోణంలో అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మరి అసలు నిందితులు ఎవరు, దీనికి సంబంధించి అధికారుల పాత్ర ఏంటి అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలో మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యటించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్న నేపథ్యంలో 420 హామీలను అమలు చేయాలంటూ వారికి సద్బుద్ధిని కల్పించాలంటూ నిరసన కార్యక్రమంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ నేతలకు బుద్ధిని కల్పించాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేలాగా వారికి సద్బుద్ధిని కల్పించి వారికి బుద్ధిని ప్రసాదించాలని కూడా మహాత్ముడికి ఆయన వేడుకున్నారు. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా సమ్మె కార్యక్రమం దిగారు. 2 నెలలుగా జీతాలు అందక, 9 నెలలుగా ఏరియర్స్ అందక తామంతా కూడా అర్ధాక్యంతో ఇబ్బంది పడుతున్నామంటూ పారిశుద్ధ కార్మికులు ఈరోజు విధులను బహిష్కరించి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు. గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 3-4 నెలలుగా జీతాలు రాకపోతే తమ కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలని కూడా వాళ్ళ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. 9 నెలలుగా ఏరియర్స్ లేక తమ ఆరోగ్యం సంబంధించినటువంటి పరీక్షలు లేక తామంతా కూడా అనారోగ్యం బారిన పడుతున్నామంటూ కూడా మున్సిపల్ కార్మికులు వాపోయారు. ఇప్పటికైనా సరే తమకు రావాల్సినటువంటి బకాయిలను, వేతనాలు చెల్లించకపోతే నిరంతరాయంగా ఈ సమ్మెని కొనసాగిస్తామని కూడా మున్సిపల్ కార్మికులు అల్టిమేటం జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పత్తి రైతులు ఈరోజు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులంతా కూడా ఆందోళన చేపట్టారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ రైతులంతా కూడా ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి పైన రైతులంతా కూడా బైఠాయించారు. సుమారు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు రైతుల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి ప్రభుత్వం ఉండేది. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులంతా కూడా దగా పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందంటూ కూడా రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పత్తికి ధర 7,000 రూపాయలు పలికినటువంటి ధర ఈరోజు 5,000 పడిపోవడం ఏంటంటూ కూడా రైతులంతా కూడా రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. స్థానికంగా ఉన్నటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రైతులను పట్టించుకోవడం లేదు, మార్కెట్లో కూడా దళారు వ్యవస్థ పెరిగిపోయింది, దళారుల కనసన్నల్లోనే ధరలంతా కూడా తారుమారు అవుతున్నాయంటూ కూడా పత్తి రైతులంతా కూడా తీవ్రంగా ఆరోపణలు చేశారు. వెంటనే పత్తికి సరిపడా మద్దతు ధర ప్రకారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పురుగుల మందు ఇక్కడే తాగి చేస్తామంటూ కూడా రైతులు కూడా రేవంత్ సర్కార్ని హెచ్చరించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కనిలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసే ఆయుధంగా దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానేత మహాత్మా గాంధీ అంటూ కూడా వారు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు కూడా ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రోజుకి 420 రోజులు అయిన నేపథ్యంలో మహాత్మా గాంధీ ఈ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పు అంటూ కూడా వారంతా కూడా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్ద రెండో గిరిజన జాతిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఘనంగా కొనసాగుతుంది. గత 3 రోజులుగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో జాతర భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి నాగోబా జాతరలో నాగోబా ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా రేపు దర్బార్ నిర్వహించున్నారు. ప్రతి సంవత్సరము నాగోబా జాతరలో దర్బార్ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే గత సంవత్సరం నిర్వహించిన దర్బార్లో ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేస్తున్న ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. ఈ దర్బార్లోనైనా కనీసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని గిరిజనులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించడంతో పాటు వినతి పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయిన సందర్భంగా 420 హామీలు పూర్తి చేసేలా, అలాగే 6 గ్యారెంటీలు అమలయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు బోత్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 7 మండలాలలో అన్ని మండల కేంద్రాల్లో కూడా గాంధీజీ విగ్రహాలకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశం మేరకు వినతి పత్రం సమర్పించారు. నేరడిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు గడిచాయని, ఈ 420 రోజులలో 420 హామీలు అమలయ్యేలా, అలాగే 6 గ్యారెంటీలు అమలయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు గాంధీజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడంతో పాటు గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలా, బుద్ధిని ప్రసాదించాలని, 420 హామీలు నెరవేర్చాలా, అలాగే 6 గ్యారెంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని సందర్భంగా గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయిన సందర్భంగా 420 చీటింగ్ హామీల పేరిట నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. అందులో భాగంగా సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, గజ్వేల్ ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో, దుబ్బాక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అంతటా వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించి గాంధీకి వినతి పత్రాలు సమర్పించారు. 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందని ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది.
ఇక సంగారెడ్డి జిల్లాలో కూడా వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.